కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. సమావేశంలో మంత్రి టీజీ భరత్, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు రందిచ్ భాషా, రాజ్కుమారి, ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులకు నిధులు లేకుండా చేశారని ఎమ్మెల్యేలు పార్థసారథి, జయసూర్య అన్నారు. కూటమి ప్రభుత్వంలో సర్పంచులకు నిధులు కేటాయించినా కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో సర్పంచులు, కూటమి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. దుర్మార్గాలను బయట పెడితే, వైసీపీ చేసిన అక్రమాలను బయట పెడితే అంత ఉలుకోలు ఎందుకు వస్తుంది అర్థం కాదు నాకు. స్పష్టంగా నాది పూర్తయిన తర్వాతనే అధ్యక్ష, ఇది తీవ్రమైన అధ్యక్ష. నేను మాట్లాడుతున్నప్పుడు, మాట్లాడే హక్కున్నప్పుడు నాకు హక్కు తగలడం అనేది దుర్మార్గం. మీ ప్రభుత్వం కాదని గుర్తుపెట్టుకోండి, మీ ప్రభుత్వం కాదు. మిమ్మల్ని చూసి బెదురుతా అయింది. సుమారుగా 70-80 కోట్ల రూపాయల సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు వేస్తే దాన్ని దుర్వినియోగం జోబులు వేసుకుంటూ ఉంటే ఊరుకోమంటారా చెప్పండి అధ్యక్ష. మా మీద తెలుస్తున్న కుట్రగా అధ్యక్ష, ఇది చెప్పుకోవడానికి కూడా అధికారం లేదా అధ్యక్ష? ఏంటి అనే అధ్యక్ష, ఇలా అక్రమాలు జరిగినాయని చెప్పేసి మీరు కంప్లైంట్ చేయండి. డెఫినెట్ గా మేము ఎంక్వైరీ చేయిస్తాం. డెఫినెట్ గా